కలియుగం ప్రారంభంలో యమధర్మరాజు ఒకసారి భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చిన యమధర్మరాజు అన్ని పరిశీలన చూస్తున్నప్పుడు తనకు ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. అందమైన స్త్రీని చూసి ముగ్ధుడైపోయి ఎంత అందంగా ఎంత సౌమ్యంగా ఉంది, అయ్యో నా దేవలోకంలో కూడా ఇంత అందమైన స్త్రీ లేదే అని ఆశ్చర్యపోయి మోహితుడై తనకి లవ్ ప్రపోజల్ చేస్తారు. చేసినప్పుడు తను యమధర్మరాజు కూడా అందంగా ఉండడం చేత తను ఒప్పుకొని పెళ్లికి సిద్ధం అవుతుంది. పెళ్లికి సిద్ధమైన తర్వాత అలా కొన్ని రోజులు కొన్ని నెలలు కాపురం చేసిన తర్వాత ఒక అందమైన బాబు పుడతాడు వాళ్ళకి. అలా బాబు పుట్టిన తర్వాత తనకి మెల్లమెల్లగా తనకి ప్రేమ తగ్గి సాధించడం మొదలు పెడుతుంది పెళ్ళం. ఆ పెళ్ళం టార్చర్ యమధర్మరాజు తట్టుకోలేకపోతాడు. అయ్యే బాబు భూలోకంలో పిల్లలు ఇలా ఉంటారా అని. సో తను మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి కొడుకుకి నిజం అలా కొడుకు ఒక వరం ఇస్తాడు. వరం ఇచ్చిన తర్వాత వరం ఏంటంటే ఆ రోగస్తుడని ఏ వ్యక్తినైనా కొడుకు తన చేతులతో ముట్టుకుంటే రోగం వెంటనే తగ్గిపోతుంది అని. అలా ఇచ్చిన తర్వాత ఒక షరతు పెడతాడు. కానీ నేను ఆ రోగి చుట్టూ ఆ ప్రదేశంలో నేను ఉండకుండా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. అక్కడ నేను ఆ రోగ దగ్గర నువ్వు ఉంటే ఆ రోగిని నువ్వు బతికించలేవు అని. అలా ఒక రోజు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత రాజ్యంలోని యువరాజుకి బాగోదు, ఒక రోగం వస్తుంది. ఎంతమంది వైద్యులు వచ్చినా కానీ ఆ రోగాన్ని తగ్గించలేకపోతారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, నా కూతురికి ఎవరైతే ఆ రోగాన్ని తగ్గిస్తారో వాళ్ళకి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, మహారాణిని యువరాణిని ఇచ్చి అతనికి పెళ్లి చేస్తాను అని ప్రకటిస్తాడు. అలా అల్లారు ముద్దుగా చూస్తున్న కూతురిని కాపాడడానికి ఈ బాలుడు యమధర్మరాజు కొడుకు వెళ్ళి కలుస్తాడు అనమాట. నేను తగ్గిస్తాను, నా దగ్గర ఆ శక్తి ఉంది, తగ్గించగలిగే పవర్ ఉంది అంటాడు. అప్పుడు యువకుడు తన గదిలోకి వెళ్ళేసరికి యమధర్మరాజు ఆల్రెడీ తన ఆ యొక్క మహారాణి ప్రాణాలను తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ తన యువరాణిని ఎలాగైనా కాపాడాలి, రాజ్యానికి రాజు అవ్వాలి అని ఆ కొడుకు యమధర్మరాజు కొడుకు ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంటే ఆ యమధర్మరాజు మా అమ్మకు ఒకదానికే భయపడతాడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అమ్మ, మన డాడీ నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్న డాడీ ఇక్కడే ఉన్నాడు, తొందరగా రా, వచ్చి చూడు, ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నావు కదా అని గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరుస్తుంటే అప్పుడు యమధర్మరాజు అమ్మో మా ఆవిడ వస్తుందా అని పెళ్ళానికి భయపడి వెంటనే అమ్మో నా పెళ్ళం వస్తుందో, అమ్మో ఆ గయ్యాల మరుతు నేను పడలేనని చెప్పి యమధర్మరాజు అంతవాడు కూడా పెళ్ళానికి భయపడి వెంటనే మాయమైపోయి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు తన అల్లుడిని కలిసి తనకి పెళ్లి చేస్తాడు. తన కూతుర్ని ఇచ్చి వివాహం చేసి మంచిగా వాళ్ళిద్దరిని అలా మహారాజుని చేసి హ్యాపీగా ఉంటారు.